verses. Luke chapter 18 verses 26 and 27. Those who heard it said, "Then who can be saved?" But he said, he means Jesus. What is impossible with men is possible with God. ఇది వినిన వారు అంటే ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే మరి సూది భజనం అంటే దూరట సులభం అనే మాటలు విన్నవారంట ఏమన్నారు? అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగగా ఆయన మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములు అని చెప్పాను. దేవునికి ఏది అసాధ్యం కాదు, దేవునికి సమస్తము సాధ్యమే. అయితే రిచ్ పర్సన్స్ అయినా కానీ వాళ్ళ రిచెస్ వదిలేసి దేవుని పాదం దగ్గరకు వచ్చి మరి ఆయన చెప్పినట్లు దాన్ని పీపుల్కి ఇచ్చేసి లేదా దాన్ని వదిలేసి వచ్చి ఈయన్ని వెంబడిస్తే అది దేవునికి సాధ్యమే. వాళ్ళని కూడా పరలోక రాజ్యానికి తీసుకెళ్ళటం అనే మీనింగ్ అని నేను అనుకుంటున్నాను. పేతురు 26 and 27 వర్సెస్ ఇది. దేవుడు ఏం చెప్పారంటే అప్పుడు మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములు అని చెప్పాను. అంటే వాళ్ళు మంచిగా ఉండి దేవుని వాక్య ప్రకారం నడుచుకుంటే వాళ్ళను కూడా పరలోక రాజ్యానికి తీసుకెళ్ళటం అనేది దేవునికి పాసిబుల్లే అనే మీనింగ్ అని నేను అనుకుంటున్నాను.